మూక పంచసతి 61వ శ్లోకం పాదారవింద శతకం. జనోయం సంతోక్తే జననీ భవచండాం శుకిరణైః అలబ్ధైకం సీతం కణమపి పరజ్ఞానపయసాః తమో మార్గే పాంధస్తవ ఝటితి కామాక్షి సశిరాం పదాంబోజశ్చాయాం పరమశివ జాయే మృగయతే జగన్మాత. నేను ఈ సంసార భ్రమణంలో పడి సంసారమనే సూర్యుని యొక్క వేడి కిరణములను దాటికి తాళలేక జ్ఞానమనే ఒక నీటి చుక్క కూడా దొరకక అలమటించుచున్నాను. బాటసారినైన నాకు నీ పాదముల నీడను ప్రసాదించి శాంతమును కలుగజేయవమ్మా. జయల్యంబా శ్రీ మన్నఖిల కిరణ చీనాం సుఖమయీం వితానాం బిభ్రాణి సురముకుట సంఘ్నట్టమసృణే నిజరుణ్యాక్షౌమా స్తరణవతి కామాక్షి సులభా బుధౌ సంవిన్నారి తవ చరణమాణిక్య భావనే. తల్లి కామాక్షి, నీ పాదపద్మములు మణిమాణిక్యములు కూర్చబడిన భవనములు. ఆ భవనములో జ్ఞానులకు యోగులకు సులభమైన ఒక తల్లి స్థితురాలై ఉన్నది. ఈ మంటపమును ఎలా ఉందో తెలుసా? దేవతలు కిరీటములు పీఠములుగా రక్తవర్ణపు వస్త్రముపై నక కాంతులు పందిరిగా కలిగి ఆ తల్లి కూర్చొని ఉన్నది. ప్రతిమః కామాక్షి స్ఫరిత తరుణాదిత్యకిరణ శ్రియే మూలద్రవ్యం తవ చరణమంద్రీంద్రతనయో సురేంద్రశ్యామా పూరయతి యదసౌధ్యాంతమఖిలం ధునీతే దుర్భాగానపి చ మహసా పాటలయతే. అమ్మ, అప్పుడే ఉదయిస్తున్న భానుని కిరణములు నీ పాదములపై పడి ప్రకాశించుచున్నట్లు ఓ హిమవత్పుత్రి, అన్ని వైపులా వ్యాప్తమైన అంధకారమును పాలద్రోలి నీ పాదములు దిక్కులన్నింటికి ఎర్రని కాంతి ప్రకాశముతో నింపివేశావు. ఆ కాంతిని నేను దర్శించగలుగుతున్నాను. మహాభాష్య వ్యాఖ్యా పటు శయనమారోపయతివాహ స్మర వ్యాపార్యే వ్యాపీసున నిటిలం కారయతివాం ద్విరే పాణమద్వాసయతి సతతం వాద వసతిం ప్రణమ్యాం కామాక్షా పదనళిన మహత్యాగరిమ. అమ్మ, నీ పాదస్మరణ మహత్యం ఎటువంటిదంటే, తనను శరణన్న వారిని విష్ణువు పాన్పు అయిన ఆదిశేషుని వంటి వాక్స్ఫటిమను, ఈశ్వరుని తేజస్సును, బ్రహ్మత్వమును కలుగజేసే త్రిమూర్తుల ఆశీస్సులను అందిస్తుంది. వివేకాంబ్ర స్తోతస్న పన పరిపాటి శిశిరితే నమీభూతే శాస్త్రస్మరణ హల సంకర్షణవశాత్ సతాం చేతక్షేత్రే వపతి తవ కామాక్షి చరణౌ మహాసంవిసత్య ప్రకరవర బీజం గిరిస్నుతే. ఓ కామాక్షి, నీ పాదస్మరణము అనే జలప్రవాహమును నా మనస్సునకు క్షేత్రముగా పూర్తిగా తడిపి వివేక జ్ఞానమును నాగలితో దున్ని మంత్రబీజములను నాటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదుల అనే కలువ మొక్కలను ఏరివేస్తుంది. దదానో మందార స్తబక పరిపాటిం నకరుచ వహన్ దీప్తాం శ్రోణం గులి పటల చాంపేయ కలికాం అశోకోల్లాసం న ప్రచురయతౌ కామాక్షి చరణౌ వికాసే వాసంత సమయ ఇవతే సర్వాదయితే. మాత శివపత్ని, మందార పుష్పములు వంటి నీ నఖములు కాంతి ప్రకాశములతో కూడిన రక్తవర్ణపు నీ పాదములు వేళ్ళు వసంత ఋతువులోని సంపెంగ మొగ్గలు ఆకాశ పుష్పములను తరింపజేయుచున్నది. నకాం సుప్రాచుర్య
ప్రసృమరమరాళాళి ధవళः స్ఫురన్మంజీరోద్యన్మరక మరకతమహాశైవలయుతాः భవత్యా కామాక్షి స్ఫటచరణపాటల్యాకపటో నదశ్రోణాభిక్యో నగపతితనూజే విజయతే. అమ్మ, నీ పాదనఖములు కాంతి ప్రసారించటం వలన నీవు వాటిని బీజములు అంకురించినవి. పైరు ఏపుగా పెరిగినది. ఆకుపచ్చ మనులతో కూర్చబడిన నీ పాదములు అందియములు ఆ పొలములో నాచువలే ఉన్నది. ఎర్రని కొత్త నీటితో నిండిన శ్రోణానది నా హృదయముల్లో పరువళ్ళు దొక్కుదుగాక. దునానాం పంకౌగా పరమ సులభం కటకకులై వికాసవ్యాసంగం విదధపరాధీ నమనిశం నకేందుజ్యోత్స్నాభిర్వేశదరచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. అమ్మ, ఏపుగా పండిన పంట ఇల్లు చేరడం ఎలా? తెల్లని కాంతి కలిగిన నఖములు గల నీ పాదపద్మములు అనవసరముగా పేరుకున్న మకిలిని కిరీటములచే దుష్టులను దూరముగా తరిమివేసి నీ కరుణ అనే పంటను నా హృదయమును గృహమునకు చేర్చుస్తాయి. కరీంద్రాయ ద్రవ్యత్యులస గతిలీలాసు విమలైః పయోజైర్మ సర్వం ప్రకటయతి కామం కలయతే పదాంబోజద్వందం తవ తదపి కామాక్షి హృదయమునీనాం శాంతానాం కథమనీషమస్మై సృహయతే. అమ్మ, అతి నెమ్మదిగా నడుస్తున్న నీ పాదములను చూసి ఏనుగులు చిన్నబుచ్చుకుంటున్నాయి. సున్నితమైన నీ పాదములను చూసి పద్మములు ఓర్వలేకపోతున్నాయి. తపో సంపన్నులైన మునులు నీ పాదములను ఆశ్రయిస్తూనే ఉన్నారు. నిరస్నా శ్రోణీంనా చరణకిరణానాం తవ శివే సమింధానా సంధా రుచిరచర రాజన్యతనయే అసామర్థ్యాదేనం పరిభవితు మే తత్సమరుచాం సరోజనాం జానే ముకులయతి శోభాం ప్రతిదినం. అమ్మ, నీ చరణకాంతులు ఎర్రని ప్రకాశములు సంధ్యాకాంతులను ప్రవహిస్తున్నది. నీ పాదముల కాంతిని అవి ఏమి చేయలేక సంధ్యాకాంతులు తమతో సమానమైన కాంతిగల పద్మములు ముకుళించేలా చేస్తున్నాయి. ఉపాదీక్షధ్యాక్ష్యం తవ చరణ నామాం గురురసౌ మరాళానాం శంకే మసృణ గతిలాలిత్య శరణౌ అతసే విస్తంద్రం నియతః మమునా సఖ్య పదవీం ప్రసన్నం పాదోజం ప్రతిదధతి కామాక్షి కుతుకం. అమ్మ, కామాక్షి, తమ నడకలు ఎలా ఉన్నాయో తెలియక సంచరిస్తున్న హంసలకు ఎంతో సులభమైన పద్ధతిలో ఎంతో సుకుమారంగా వయ్యారముగా వాటిని నడకలు నేర్పినవి నీ పాదములు. అందుచే హంసలు నీ పాదముల పద్మములకి చెలిమికి తహతహలాడుతున్నాయి. దదానై సంసర్గ ప్రకృతి మలిన్యై షట్పథకులై ద్విజాదిశల్లాఘా విదిషు విదధర్భిర్ముకులతాం రజోమిశ్రై పద్మైర్నియతమసి కామాక్షి పదయో విరోధస్థై యుక్తో విషమ శరవైరి ప్రియతమే. జగన్మాత సహజముగా తుమ్మెదలు నల్లని రంగులో ఉండే చంచలమైనవి. ఆ తుమ్మెదలు ఆకర్షింపచేసే పద్మములపైన చంద్రుని చూడగానే అవి ముఖం ముడుచుకుంటాయి. కానీ ఈ స్వభావములు కేవలం సృష్టి ధర్మమే కానీ వాటిని స్వాభావికం కాదు. కాబట్టి వానితో నీ పాదములు వైరమెందుకమ్మా? కవిత్వ శ్రీ మిశ్రీ కరుణ నిపుణౌ రక్షణ క్షణౌ విపన్నానాం శ్రీమన్
నలినమసృణ్యౌ శ్రోణకిరణౌ మునీంద్రాణం మంతః కరుణచరణౌ మందసరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యాం దుదతః దుతహరణౌ నౌమి చరణౌ. కవిత్వ పటములను వృద్ధిపరిచి దుఃఖపీడితులైన వారిని దయచూచి ఏనుగు రంగు ప్రకాశంలో యోగీశ్వరులు అంతరంగముల్లో నివసిస్తూ పాపక్షయము చేస్తూ నెమ్మదిగా సంచరించి అమ్మ పాదములకు నమస్కరిస్తున్నాను. పరస్మాం సర్వస్మాదపి చ పరయోర్ముక్తిరకయో నఖశ్రీ భిన్నోస్తాం కవిత తలుయో స్రామ్రతలయో నీలయో కామాక్షో నిగమ మనుతయోర్నకినతయో నిరస్త్ర ప్రోన్మీలన్నళిన మదయో రేవ పదయో. అమ్మ ముక్తిదాయకములు వెన్నెల కాంతిని మించిన నఖకాంతి కలిగినవి, వేదముల చేత దేవతల చేత కీర్తింపబడేవి, కమలముల కాంతిని మించిన కాంతి కలవి అయిన పాదములతో నేను ఐక్యమవుతాను. స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం మ్రధిర్న శ్రోణింన భగవతి దదాతే సదృశతాం. వనే పూర్వస్యేశ్చాం సతతమవనే కిం తు జగతాం పరస్యేర్ధ్యం వేద స్మరతి హృది కామాక్షి సుధియాం. అమ్మా, నీ చరణములు లేత చిగురుటాకులు రెండింటికి సామ్యం ఉంది. రెండూ కూడా ఎరుపు వర్ణముతో సున్నితముగా ఉంటాయి. అయితే ఆలోచించగా చిగురుటాకులు అడవిలో ఉండే నీ పాదములు మాత్రం సంసారమని ఈ అడవికి ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాయి. కథం వాచాలోపి ప్రకటమణిమంజీర నిధనై సదైవాం నందాద్ర్యా నిరచరయతి వాచం యమజనాన్ ప్రకృత్యా తే శ్రోణాశ్చ విరపీన్ చ కామాక్షి చరణౌ మనుష్య నైర్మల్యం కథమివ నృణాం మాం సలయతే. మాతా కామాక్షి, నీ పాదములు ఉన్న అందియలు ఎల్లప్పుడూ శబ్దం చేస్తూ మాట్లాడుతున్నాయి, కానీ అవి మౌన మునీంద్రులచే ఆరాధింపబడుతున్నాయి. రజోగుణ వర్ణములైన నీ ఎర్రని పాదములు మానవులకు సత్వగుణములైన పవిత్ర జ్ఞానం ప్రసాదిస్తాయి. పరస్పర విరుద్ధములైన భావములు కలవి నీ పాదములు. చల తృష్ణా వీచీ పరిచర చలన పర్యాకులతయా ముహుర్భాంతస్ప్రాంత పరమశివ కామాక్షి పరవాన్ తితీర్షి కామాక్షి ప్రచుర రతకర్మా భుదిమయీ మమూం కదాహం లప్యేతే చరణమణిసేతుం గిరిసుతే. అమ్మా, నీ ఈ సంసారమును ఆశలకు రేపెట్టుతూ కలతలను కలిగిస్తూ ఈ సంసారమును నీ సమ్ముఖమునకు వారధి. నీ పాదపద్మములు సంసారమనే సాగరమును దాటటానికి నేను నీ పాదపద్మములనే వారధిగా ఎప్పుడు దాటగలను కదా. అశుష్యాంతం ప్రజ్ఞా సరితి దురితగ్రీర్మ సమయ ప్రభావేషు క్షీణే సతి మమ మనః కేకిని శుచా త్విదీయ కామాక్షి స్మరిత చరణాంబోధమహిమా నభో మాసాటోపం నగపతిసుతే కిం న కురుతే. అమ్మ, పర్వతరాజపుత్రి, పాదములు అనే ప్రచండమైన ఎండవేడిమికి నాలోని కొద్దిపాటి జ్ఞానము ఆవిరైపోతున్నది. నా మనస్సును అనే మయూరమును ఎంతో అలమటిస్తున్నది. కేవలము నీ పాదములనే శ్రావణమాసపు మేఘములు కాగా నా మనస్సును మయూరములను ఆహ్లాదమును కలిగించగలదు. వినమ్రాణాం చేతో భావ నవలభీసిమ్నా చరణ ప్రదీప్తే ప్రాకాశ్యం దదతి తవ నిర్ధూత తపసిం. అనీమ కామాక్షి స్వయమలఘ దుర్మలహరి విఘార్ణాంతి శాంతిం
శలభ పరిపాటీవ భజతే. అమ్మా, నీ పాదములకు నమస్కరించేవారు భవనములలో అంధకారములకు తొలగిస్తూ నీ పాదములను మణిద్వీపములను ప్రకాశింపచేస్తున్నావు. మా పాపకర్మలను మిడుతల దండు వాటంతటిని అవి నీ పాద శిఖలనే జ్వాలల్లో పడి భస్మమైపోవుచున్నవి. విరాజంతే సుక్తి నక కిరణముక్త మణితతే విపస్పధో రాసౌ తరీరపి నరాణాం ప్రణయతాం త్వదీయ కామాక్షి ధ్రువమలాఘ మహర్ వహ్నిర్భవనే మునీనాం జ్ఞానగ్నిరణీరమ మంజిర్విజయతే. అమ్మ, నీ పాదపద్మ చరణములు ముత్యపు చిప్పలు అయితే నీ నఖముల కాంతులు ఆ చిప్పల్లో జనించిన ముత్యములు. నిన్ను శరణన్న వారిని సంసారమనే సముద్రమును దాటించ నావ. అరణ్యమును దావాగ్నిములతో జ్ఞానాన్ని అయిన నీ పాదములకు నమస్కరించుచున్నాను.